అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ నేమ్ అండ్ పర్సన్ నేమ్ చెప్పడం మర్చిపోవద్దు. కరెంట్ ఫీలింగ్స్ కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేమ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. మీ నేమ్, మీ పర్సన్ నేమ్, మీ సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కార్డే లవర్స్ కార్డ్ వచ్చింది. క్లియర్. మీ నేమ్స్ చెప్పుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ విషయం చెప్పాలి. పాత డెక్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నవి మా హోమ్ టౌన్లో వదిలేసి వచ్చేసానండి. తర్వాత తెలుసు కదా, మ్యారేజ్ ఇదంతా జరిగింది. సో నేను మళ్ళీ వెళ్ళడం కుదరలేదు నాకు అక్కడికి. ఒక 15 డేస్లో నేను అక్కడికి వెళ్తున్నాను. సో మళ్ళీ మన పాత స్టఫ్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది మెడిటేషన్ బౌల్ కూడా అడుగుతున్నారు. సో మొత్తం తీసుకొచ్చేద్దాము, తెగ్గేదేలే అంతే ఇంకా. సో లవర్స్ కార్డ్ వచ్చింది, ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి? ఏంటి అంటే, సరే మొత్తం క్లియర్ చేసేసుకుందాం. క్లారిఫికేషన్ తీసేసుకొని లేట్ చేసుకోవద్దు. జడ్జ్మెంట్, ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of cups, 7 of swords, 4 of cups, king of cups. ఓ మై గాడ్, మెజిషియన్. యా, మేనిఫెస్టేషన్ చేయాలి ఖచ్చితంగా. బాగా వచ్చాయి. బట్ ఏంటి అంటే, ఈ పర్సన్ పాపం చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎట్లా అంటే మీరు గుర్తొస్తుంటే ఆ పర్సన్కి అసలు మతిపోతుందన్నమాట. ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోతుంది. తనని తాను మర్చిపోవడం కోసం లేని వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. లేని వర్క్ అన్నమాట. తను యాక్చువల్గా చేసే వర్క్ మాత్రమే కాదు, ఒక ఎక్స్ట్రా వర్క్ క్రియేట్ చేసుకొని తను ఏదో బిజీ పెట్టుకుంటున్నారు తనని తానన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోవడం కోసం. ఎందుకు అంటే, మర్చిపోవడం దేనికి అంత గుర్తొచ్చినప్పుడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తనకి ఇప్పుడు రాలేని సిచ్యువేషన్ కదా. మార్నింగ్ రీడింగ్లో చూసారా, తను రావాలనుకున్నా కూడా థర్డ్ పార్టీ ఆపేస్తారు కదా. థర్డ్ పార్టీ మిస్టీరియస్ పర్సన్ అని అనుకున్నాం కదా. సో ఆ సిచ్యువేషన్ వల్ల తను రాలేరు. మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే చాలా ప్రేమ ఉంది, బట్ ఈ పర్సన్ ఇప్పుడు రాలేరు. సో తనని తాను బిజీ చేసుకొని మిమ్మల్ని ఆ టైంలో మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. సీరియస్లీ ఇది చాలా కష్టమైన పనేనండి పాపం. సో ప్రతి ఏ పని చేసినా కూడా మీరు ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు. ఓకే, చాలా చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు. ప్రతిసారి కూడా గుర్తొచ్చిన ప్రతిసారి ఏ పని చేసినా మీరు గుర్తొస్తున్నారు. ఓకే, నెక్స్ట్ గుర్తొచ్చిన ప్రతిసారి మేము తనని తాను తిట్టుకుంటున్నారనమాట. ఏంటి అంటే, నేనే తప్పు చేశాను, ఇదంతా ఈ బ్యాడ్ అంతా జరగడానికి నేనే కారణము అని చెప్పి తనని తాను ప్రతిసారి ప్రతి నిమిషం తిట్టుకుంటూనే ఉన్నారు. ఓకే, ఇక్కడ కొన్ని నెంబర్స్ నాకు సైన్స్ కూడా కనిపిస్తున్నాయి. నేను అవి లాస్ట్లో చెప్తాను నేను, ఓకేనా? క్లియర్ ఉంటుంది కదా. అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే, మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలనుకుంటున్నారు. ఏదైతే తను మిమ్మల్ని మాటలని ఒక టార్చర్ పెట్టేసి రకరకాలుగా టార్చర్ చేశారో, మాటలు అనకూడని మాటలు అయితే అన్నారో, కొంతమందికి అయితే చేతులతో కూడా పాపం టార్చర్ చూపించారు.
ఇలాంటివన్నీను ఇవి క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ మాటలన్నీ నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను నీ దగ్గరికి వచ్చే ఛాన్సే నాకు కనిపించట్లేదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే, అసలు నీకు నేను ఇప్పుడు ఎంత మానసికంగా పడుతున్నానో నీకేమైనా తెలుసా? నువ్వు నన్ను ఇంకా బ్లేమ్ చేస్తూనే నేను తప్పు చేశానని నన్ను తిట్టుకుంటూనే ఉంటావు కదా నువ్వు ఈ టైంలో. సో బట్ నేను ఇప్పుడు ఎంత నరకం చూస్తున్నానో, నా తప్పుకు నేను ఎంత మానసికంగా కృంగిపోతున్నానో, నీ కోసం నేను నీ దగ్గరికి రాలేక వదులుకోలేక నేనెంత టార్చర్ అనుభవిస్తున్నానో నీకేమైనా తెలుసా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అంటే చేసుకున్నారు, ఏం చేస్తాము, తప్పదు అంతే. కొంచెం అలా వాళ్ళు పడాలంతే, వాళ్ళకి పడాలని చెప్పి వాళ్ళ కర్మ రాసిపెట్టి ఉంది ఆ బ్లాకేజ్ అనేది, ఓకేనా. సో ఈ పర్సన్ ఈ థాట్ ఏంటంటే, ఒకవేళ భగవంతుడి దయ వల్ల మనం మళ్ళీ ఫ్యూచర్లో కలిస్తే నేను చాలా బాగా చూసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి తన మనసులో ఆ ఫీలింగ్స్ తను అనుకుంటున్నాను. నేను నిజంగా నిన్ను కలిస్తే నా అదృష్టం బాగుండి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, చాలా అంటే చాలా, నీ లైఫ్లో నీకు ఆ బాధ అనేది మళ్ళీ రాకుండా నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి తనకి తాను చెప్పుకుంటున్నారు. ప్రతి మినిట్ కూడా మీతో స్పెండ్ చేసిన ఆ టైమ్స్ అవన్నీ కూడా తనకి గుర్తొస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎన్నో నిద్రలేని రాత్రులు నేను గడుపుతున్నాను, ఈరోజు కూడా నా సిచ్యువేషన్ అలానే ఉంది, రాలేను ఉండలేను అని తన మనసులో ఫీలింగ్ అన్నమాట, ఓకేనా. మీరే తన లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ అంట. ఎందుకు అంటే ఇప్పుడు తను థర్డ్ పర్సన్ దగ్గర ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి, ఇప్పుడు మీ వాల్యూ తెలిసి వచ్చింది. చూసారా, తిరిగి వస్తుంది, కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా, తిరిగి వస్తుంది ఖచ్చితంగా. ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట, ఓకేనా. సో ప్రజెంట్ నేను హీల్ అవ్వాలనుకుంటున్నాను, నా మైండ్ బాగాలేదు, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, నీ గురించి ఆలోచనలు, థర్డ్ పార్టీ పెట్టే టార్చరు, నేనేంటి చేయలేకపోతున్నాను, ఎటు కదలలేకపోతున్నాను, ఈ ఈ సిచ్యువేషన్ నుంచి నేను హీల్ అవ్వాలి ప్రజెంట్. అలా హీల్ అయితేనే కానీ నేనేం చేయలేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నేను సిచ్యువేషన్లో. అటు థర్డ్ పర్సన్ని వదిలి రాలేను, నీ దగ్గరికి వదిలేసి ధైర్యం చేయలేను, థర్డ్ పర్సన్ వదిలేసి ఇచ్చే ధైర్యం చేయలేను, నీ దగ్గర ఉండలేను, ఇక్కడ ఉండలేను అని చెప్పి నేను ఇప్పుడు ప్రజెంట్ హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్, మీరు తనని వదిలేశారు, మీరే ఇంకో పర్సన్ వెతుక్కుంటున్నారు అన్నట్టు ఈ పర్సన్ భయపడుతున్నారండి. కోర్స్ ఆ భయం ఉండాలి ఏదేమైనా కూడా, అంతే కదా. నేనైతే ఆ భయం ఉండాలని చెప్తాను. నేను ఆ భయం ఉంటేనే కదా ఎక్కడ మిస్ అయిపోతామో అన్న థాట్ వస్తుంది ఫస్ట్. ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తారు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కదా. నెక్స్ట్, నా లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా నేను హ్యాపీగా లేను. ఇక్కడికి వచ్చినప్పుడు, నిన్ను వదిలేసి వచ్చినప్పుడు హ్యాపీగానే ఉన్నాను, అది కొన్నాళ్ళు మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు నేను హ్యాపీగా లేను. చాలా చాలా థింగ్స్ అయితే నా లైఫ్లో జరిగిపోయినాయి, జరుగుతూనే ఉన్నాయి. బట్ ఒక మాటలో చెప్పాలంటే నన్ను నేను కోల్పోయాను ఒక రకంగా. హీల్ అవ్వే అవకాశం కూడా నాకు దొరకట్లేదు. నేనేమో నీ గురించి థింక్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఎలా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. నేను ఈ మాటలన్నీ నీకు ధైర్యంగా చెప్పలేను కూడా. ఆ భగవంతుడే నా మనసులో బాధ నీకు అర్థమయ్యేలా చెయ్యాలి అని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. ఏంటి రోజు పాపం అంత భయంకరంగా ఉన్నాయి ఫీలింగ్స్, నిన్న కూడా ఇంత అలా రాలేదు కదా కదా పాపం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి చాలా. బట్ ఏంటంటే ఆ పర్సన్ ఒక సైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మీ దగ్గర నుంచి సారీ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి బయటికి రావడానికి ఒక సైన్ కావాలి. ఆ సైన్ కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మీకు అబద్ధం చెప్పి
చాలా చాలా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ థర్డ్ పర్సన్ వదిలించుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. మీకు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినట్టుగా అలాగ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి రావడం కుదరదు. ఏవో అబద్ధం చెప్పేసి మోసం చేసి బయటికి రావడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. థర్డ్ పర్సన్ ఏమీ అంత అల్లటప్ప పర్సన్ ఏమీ కాదు. సో ఆ సైన్ కోసం ఈ పర్సన్ జస్ట్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ ప్రజెంట్ ఇలానే దూరంగా ఉండాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఇది మీ ఇద్దరికి మంచిదని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. అండ్ ఈ పర్సన్ ఇంకోటి ఏంటి అంటే మ్యూజిక్ లేదా తనకి ఇష్టమైన ఏదైనా ఒక పని చేసుకుంటూ, ఇందా చూసారా బిజీ అయిపోయి తనని తాను బిజీ చేసుకొని మర్చిపోతున్నానని, అలాగే ఇక్కడ ఏదైనా బాగా గుర్తొచ్చేసి ఇంక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారంటే మ్యూజిక్ వినడము, తనకి నచ్చిన ఏదైనా పని చేయడము, అలాంటివి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యూజిక్ అనేది, డివైన్ మ్యూజిక్ అనేది పర్సన్ బాగా కనెక్ట్ అవుతుందన్నమాట మీ ఆలోచన నుంచి బయటికి రావడం కోసం. ఓకేనా? బట్ ఈ పర్సన్ థాట్ ఎలా ఉందో చెప్పనా, మీరు నిజంగా ఈ పర్సన్ వదిలేసి చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు. అసలు నువ్వు ఎలా ఇంతలా హ్యాపీగా ఉన్నావు నన్ను వదిలేసి? నేనేమో ఇంత బాధపడుతున్నాను కదా, నువ్వు నిజంగా ఇంత హ్యాపీగా ఉన్నావా? నేనేమో రోజు రోజుకి నీకు అట్రాక్ట్ అయిపోతున్నాను. ఓకేనా? నేను ఇంకా చాలా యంగ్ అయిపోతున్నాను. నిన్ను తలుచుకుంటే నా వయసు ఇంకా తగ్గుతుందే తప్ప పెరగట్లేదు. నువ్వు ఎలాగా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీరు ఏదో హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఆ పర్సన్ ఫీలింగ్ అన్నమాట. సో ఈ పర్సన్ అయితే మీతో చాలా చెప్పాలనుకుంటున్నారండి. చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది. ఇంకొక 2-3 పాయింట్స్ చెప్పుకొని ఆపేద్దాము. ఓకేనా? ఎందుకంటే ఇవే ఫీలింగ్స్ నాకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, చాలామంది ఇక్కడ ఇంపార్టెంట్ ఒక పాయింట్ మర్చిపోయాను, బాగా గుర్తొచ్చింది నాకు. ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మీ గురించి చాలామంది కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఈ పర్సన్తో. ఎవరు ఏం మాట్లాడినా కూడా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయలేరు, వాళ్ళని తిట్టలేరు, ఊరుకోలేరు. అలానే మిమ్మల్ని అవునవును కరెక్టే అని చెప్పి అనలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీ మీద ప్రేమ ఉంది, ఇష్టం ఉంది కదా. సో ఇప్పుడు మిమ్మల్ని అవును కరెక్టా పర్సన్ అలాగే అలా అంతే అని ఏం అనలేరు. అలా అని లేదు నా పర్సన్ ఏం అనొద్దు, నా పర్సన్ చాలా గ్రేటు అని చెప్పి కూడా అనలేరు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసి తను వేరే వాళ్ళతో మాట్లాడే సిచ్యువేషన్ తనది కాదు, తనకే ప్రాబ్లం వస్తుంది. సో అందుకే ఎవ్వరు నీ గురించి ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడని సిచ్యువేషన్ అన్నమాట. సో అందుకే ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నువ్వంటే నాకు ప్రాణం ఉంది, ఒకవేళ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేటట్టయితే అంతకంటే ముందే నేను నీకు దూరం అయిపోతాను. నువ్వు నన్ను వదిలేసావన్న మాట నేను తట్టుకోలేను. నాకు నవ్వొస్తుంది ఈ థాట్స్ చూస్తుంటే. ఓకే, బట్ నేను నీకు చాలా అబద్ధం చెప్పాను, చాలా నిజాలు దాచిపెట్టాను, చాలా హైడ్ చేశాను. నన్ను జస్ట్ క్షమించి నీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయగలిగితే చాలు. నేనైతే నీ కాలు పట్టుకొని మరి సారీ చెప్పాలి అనుకుంటున్నాను, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నానని మాత్రం అంటున్నారు. ఇంకా చాలా 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 ఫీలింగ్స్ వస్తున్నాయండి, చెప్పడానికి సరిపోదు వాళ్ళ ఫీలింగ్స్. మళ్ళీ రేపు చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 13 minutes అయిపోయింది. నేను షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ వస్తూనే ఉన్నాయండి. చెప్తుంటే అసలు నాకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అని లేట్ నైట్ థాట్స్ ఇలా ఉన్నాయా పాపం మీ పర్సన్కి? కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయా? అయ్యో, ఇంకా మీరెంతలా అని అనుకుంటున్నారు? మీకు ఇంకా మీ ఎనర్జీ చూడలేదు, నేను ఇంకా మీ పర్సన్దే చూస్తున్నాను నేను. యా, ఇలా ఉంది. పెండ్లం రీడింగ్ చూద్దామా? మార్నింగే చూసుకున్నాం కదా. సో యాక్చువల్లీ ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఇట్లా ఉన్నాయండి. సో కరెంట్ ఫీలింగ్స్ ఎవ్రీడే 3 PM నేను అప్డేట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అండ్ వన్ మోర్ థింగ్ నేను నెంబర్స్ చెప్తాను. 1 2 10 20 16 18 21
14, 9, 8, 6, again 1. ఓకే, యా మెజిషియన్ వరకు చూసాను కదా ఇందాక ఇవి. అండ్ జోడియాక్ సైన్స్ వచ్చి మకరం, అక్వేరియస్, కుంభం, మేషం, వృషభం, కర్కాటకం, మిథునం, ధనస్సు, మీనం, సింహం, తుల, ఈ రాసులు ఉన్నాయండి. యాక్చువల్లీ నేను మార్నింగే అప్డేట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అనుకుంటా. చెప్పాను కదా నాకు కొంచెం ఈరోజు ఎందుకు సమ్ ఎనర్జీ లేదనిపిస్తుంది, చాలా టయర్డ్గా, ఎందుకు ఎనర్జీ లేదు. సో ఇదండి ఈరోజు రీడింగ్, కరెంట్ ఫీలింగ్స్. రేపు కరెంట్ ఫీలింగ్స్లో కలుద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.